ఓకే. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మీకు పైథాన్ ఐడియల్‌ఈ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తానండి. సో, పైథాన్ ఐడియల్‌ఈ ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పైథాన్ ఐడిఈ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో, ఫస్ట్ లింక్ వచ్చింది కదండీ మీకు పైథాన్ ఆఫీషియల్ వెబ్‌సైట్. సో, డౌన్లోడ్ పైథాన్ దాని మీద క్లిక్ చేయండి. సో, లేటెస్ట్ వర్షన్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గా డౌన్లోడ్ పైథాన్ 3.12.2 అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసేయొచ్చు. లేదు కొందరు సిస్టమ్స్ సపోర్ట్ చేయదు కాబట్టి ఓల్డర్ వర్షన్ అనేది నేను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చూపిస్తున్నానండి. మీకు ఏ వర్షన్ అయినా పర్లేదు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నేను ఇప్పుడు వచ్చేసరికి పైథాన్ 10.5 అనే వర్షన్‌ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో, నెక్స్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ కిందకొచ్చేస్తే విండోస్ ఇన్‌స్టాలర్ 32 బిట్, 64 బిట్ అని ఉంది కదండీ! 64 బిట్ అదే మీ సిస్టమ్ దాన్ని బట్టి మీరు 64 బిట్ అయితే 64 బిట్, 32 బిట్ అయితే 32 బిట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో, డౌన్లోడ్ అవుతుంది. సో, వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇన్‌స్టాలేషన్ ఎలా చేసామని చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఏంటి డౌన్లోడ్ అయిపోయింది కదా! సో, పైథాన్ ఐడి దాని మీద డబుల్ క్లిక్ చేస్తారు. డబుల్ క్లిక్ చేసిన తర్వాత రన్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు యాడ్ పాత్ 3.1.0 దాని మీద టిక్ చేసి కస్టమ్ ఇన్‌స్టాలేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్‌స్టాల్. సో, మీరు ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయగానే మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, వన్స్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే పైథాన్ ఐడి ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్‌స్టాల్ అయిపోయింది కదండీ! క్లోజ్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్, అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి కదా! అందులో పైథాన్ కూడా యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సో, పైథాన్ 3.10 అనేది యాడ్ అయింది. సో, ఐడియల్‌ఈ ఓపెన్ చేసుకొని నేను చూసుకున్నా. ఓకే. ఇన్‌స్టాలేషన్ అయితే అయిపోయింది. ఏ వర్షన్ ఇన్‌స్టాల్ అయింది ఏంటనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి పైథాన్ వర్షన్ అని చెప్పేసి టైప్ చేసి మీకు పైథాన్ ఏ వర్షన్ ఇన్‌స్టాల్ అయింది ఏంటి అనేది మీకు కనిపిస్తుంది. సో, పైథాన్ 3.10.5 అలాగే పిప్ వర్షన్ కూడా అంటే మీకు డిఫాల్ట్‌గా ఈ పిప్ లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. అది కూడా సరిగ్గా ఇన్‌స్టాల్ అయిందా లేదా, ఏ వర్షన్ ఇన్‌స్టాల్ అయింది